సహస్ర లింగాలండి. ఇక్కడ 1008 లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్ఠించారండి ఈ క్షేత్రంలో. అలాగే సాక్షాత్ భగవాన్ రమణులు అండి, రమణ మహర్షిని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ క్షేత్రంలో రమణులు ప్రతిష్ఠించి చేశారు. అలాగే అష్టదిక్పాలకులు అండి, అగ్నిలింగం, యమలింగం, అష్టదిక్పాలకులు. అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు సోమనాథ లింగం అండి, అలాగే మల్లికార్జున స్వామి. 12 జ్యోతిర్లింగాలు కొలువైన క్షేత్రం కూడా ఇదేనండి. పంచముఖ లింగం అండి, పంచముఖాలతో కొలువై ఉన్న సాక్షాత్తు శివలింగం అండి, ఇక్కడ మీ క్షేత్రంలో చూసుకోవచ్చు. అలాగే నవరత్న లింగాలండి, నవరత్న లింగాలు కొలువైన క్షేత్రం. ఈ క్షేత్రాలని ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది చూడాలనుకుంటే మన వీడియోని ఫుల్ ఫ్లెజ్డ్. అందరికీ పరాభవ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజు మనం చిన్న అరుణాచల క్షేత్రంలో ఉన్నామండి. ఈ చిన్న అరుణాచల క్షేత్రం ఎక్కడ ఉందంటే భద్రాచలం నుంచి పర్ణశాలకు వెళ్ళే దారిలో అయితే ఉందండి. అలాగే ఈ క్షేత్రంలో మనం చూడదగ్గ లింగాలండి సహస్ర లింగాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టదిక్పాలక లింగాలు ఇంకా చాలా ఉన్నాయండి. అలాగే ప్రధానంగా మనం చర్చించుకోవలసి ఈ క్షేత్ర నిర్మాణ వ్యవస్థాపకులండి శ్రీ శ్రీ శివనాగ స్వామి వారండి. ఈయన 3200 కిలోమీటర్లు సైకిల్ పాదయాత్ర చేశారండి. అలాగే 1008 కిలోమీటర్ల పాదయాత్ర మరియు భిక్షాటన చేసి ఈ క్షేత్రానికి ఎంతో సేవలు అందించారండి. ఇంకా మనం క్షేత్రం లోపలికి వెళ్దాం పదండి. ఏడ పడుతుందా ఈ లింగాలు నేర్చుకోవాలి. బ్రహ్మసూత్ర లింగాలంట. పాపా రమణ మహర్షి, రమణ మహర్షి అండి, భగవాన్ రమణ మహర్షి కదా, భగవాన్ రమణ మహర్షి. ఓకే రమణ మహర్షి అమ్మా. తీసావా ఇక్కడ మధ్యలో పేరు తెలియకుండా ఉంది అదే అనుకో. దాన్నే పెంచుకుంటా వెళ్తా. ఇంద్రలింగం చూడొచ్చు, ఇక్కడ ఇంద్రలింగం అండి. అగ్నిలింగం, అగ్నిలింగం. ఓం నమ శివాయ. యమలింగం, అగ్నిలింగం, నైరుతిలింగం. ఈయన వరుణలింగం. ఇక వాయులింగం అమ్మ, కుబేరలింగం, ఈశాన్యంగా తీయాలి. కుబేరలింగం, చంద్రలింగం. శివలింగాలపై పసుపు పెరుగు కుంకుమ వేయకూడదంట. ఏ దేవాలయ పక్కన కూడా 12 జ్యోతిర్లింగాలు చోట వాటిపై చేతులు అభిషేకం ఏంటి ఏమన్నారు ఇక్కడ? పాలు పెరుగు పసుపు కుంకుమ ఏవి కూడా వేయకూడదా? ప్రధాన దేవాలయం పక్కన ద్వాదశ జ్యోతిర్లింగాలు 12 ఉన్నాయి.
వాటికి మీ చేత అభిషేకం చేయిస్తాం, గమనించండి. ఇప్పటిదాకా మీకు ఈ వీడియో ఎక్కడైనా నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్ చేయండి. అలాగే పక్కనే జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. ఈ జ్యోతిర్లింగాలకి అభిషేకానికి టికెట్ వచ్చి 10 రూపాయలండి. పదండి అభిషేకానికి వెళ్దాం. తీసుకుని రా, టికెట్ కూడా తీసుకున్నావు కదా దగ్గరికి. సరిపోద్దాం, కొంచెం లాంగ్ అయితే ఇక్కడ నుంచి సరిపోతుంది. ఇది మాకి కాకినాడ ఇక్కడ నుంచి తీర్పు సోమనాథుడు. ఫస్ట్ సోమనాథ్ కదా గుజరాత్. శ్రీశైలం రెండో జ్యోతిర్లింగం శ్రీశైలం, ద్వితీయం తృతీయ జ్యోతిర్లింగం. ద్వితీయం ఇక్కడే ఉంది. కాళేశ్వర జ్యోతిర్లింగం తృతీయ జ్యోతిర్లింగం. మూడోది లోపలికి వెళ్ళి సార్ ఇక్కడ నుంచి కనపడుతుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా వస్తుంది, ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓంకారేశ్వరుడు దగ్గరికి లోపలికి వెళ్ళమని. ఇది ఊరేగింపుకమ్మా, ఊరేగింపు. ఇంకా ఆయన శివుడికి పెడతానికి ఇవన్నీ గోపురాలు పెడతారు. ఇవన్నీ వైద్యనాథ్. పంచమ జ్యోతిర్లింగం వైద్యనాథ్. అష్టమం భీమశంకర్ మహారాష్ట్ర దాకిని. దాకిని శాకిని కాంతనాథ్ నిషేధ్యమానం శ్రీధర్ తదైవ భీమదిత్తం తం శంకరం భక్త హితం నమామి. అది చదవాలి ఇందాక, చదవాలి. రామేశ్వర స్వామి. రామేశ్వర స్వామి వాటర్ లోపల నుంచి పోయారు, లోపల పెట్టారు. రామేశ్వర స్వామి చేస్తున్నా. నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం. నాగేశ్వర స్వామి నాగనాథం శరణ్య కాశీ విశ్వేశ్వర. సదానందం అనంతం కందం హతపాప బృందం వారణాసినాథం నాథం శ్రీ విశ్వనాథం సదస్సు త్రయంబకేశ్వరంలో 3 గోదావరి తీర ప్రదేశే త్రయంబకేశ్వర. కేదారేశ్వర. మహారోగ కేదారమేతం శివమేకమేతి. పృథ్వీలింగం, వాయులింగం, జలలింగం. పైన పేరు చదువులకి చదువుతున్నాను అది. దాని జరమ్మా. ఆకాశలింగం. ఆకాశలింగంలో ఏముండదు. సరస్వతీదేవి. మిస్టేక్ చేసా. దుర్గమ్మ వచ్చింది. సంతోషి మాత. సంతోషి మాతకి ఏం నిషిద్ధం తెలుసా నీకు? డబ్బులు ఇస్తే మనం కూడా పెట్టచ్చు ఇక్కడ. పంచలింగాలు కదా.
శ్రీపాదలింగం అంటుంది. శ్రీపాదలింగం. ఓకే, ఇక్కడ రాశారు మర్చిపోయా. నారాయణ కనబడుతుంది క్లారిటీ పైన చిన్నగా ఉంటుంది నారాయణ. ఏంటి అమ్మాని అమ్మని అమ్మని అమ్మాని అమ్మని అక్కడ అరుణాచలంలో శివభక్తురాలు చెప్తా ఉండు. సజ్జోజాతముఖం, ఇది అఘోర అఘోర ముఖం, నంది అర్థకాలే నంది, ఇది వామదేవ వామదేవ పైన కొట్టి చూసిన పైదేవ చెప్తున్నాం కదా. ఇది తత్పురుష తత్పురుష. పైన పైన ఉన్నారు ఈశాన పైన పైన ఈశాన. ఓకే, పైన ఉంది ఈశాన. ఇట్లా తీయి కొంచెం పైకి దగ్గర చేసి తీయక పైన ఉన్నది ఈశాన్లింగం. లైట్ లేదు కృష్ణుడికి. వారాహి అమ్మవారు. తీసానమ్మా అర్ధనారేశ్వర స్వామి తీసి పాతాళలింగం. పాతాళలింగం ఎక్కడి నుంచి కనబడుతుంది గంగోద్భవం. పైనుంచి మారేడు చెట్టు ఈయన భగీరథుడు. ఇక్కడ నుంచి వేద్దాం, ఇక్కడ నుంచి అయితే బాగా కనబడుతుంది. వెళ్దాం లోపలికి వెళ్దాం. ఈయన భగీరథుడు. వచ్చిందా కరెంట్? మారేడా? శివుడికి అత్యంత ప్రియమయ్యాడు మారేడు. శివుడికే కాక మారేడుని వేరే దేవతకు వారు పూజిస్తారు. ఆవిడెవరు కింద కామెంట్స్ లో చెప్పండి. ఎక్కడికి వెళ్ళా కనబడుతుంది. అవసరం లేదు. ఇది రుద్రాక్ష చెట్టు అంట. మన సెట్స్ లో కనపడుతుంది. నవరత్నాలు కదా. ఒక్కొక్క లింగం ఒక్కొక్క దానికి మన సెట్స్ లో కనపడుతుంది. నవరత్నాలు కదా. ఒక్కొక్క లింగం ఒక్కొక్క దానికి. ఇది మహాబిల్వ వృక్షం అని అంటే దీనికి ఒకటే ఆకుంటది. ఏంటిదాన్ని ఈయనెవరు? ఆయన నరసింహస్వామి.